గ్రామంలో గ్రామ కాంగ్రెస్ సమితి, గ్రామ కాంగ్రెస్ కమిటీ ఉన్నట్లయితే షర్మిలమ్మ గారు చెప్పినటువంటి మాటలు వారి ద్వారా గ్రామంలో అన్ని ఇళ్లకు అన్ని గడపలకు ఇక ముందు రోజుల్లో ఒక పాంప్లెట్ కూడా తయారు చేసి మీ ద్వారా ప్రతి ఇంటికి వచ్చే విధంగా మేము అనుకుంటున్నాం. దయచేసి కొన్ని విషయాలు మేడం గారు చెప్తారు, ఇప్పుడు ఆ విషయాలు గమనించండి. ముఖ్యంగా చాలాసార్లు మనం ప్రస్తావించుకున్నాం, ఈ 10 ఏళ్లలో కేంద్రంలో బీజేపీ ఉన్నది, 5 ఏళ్లు తెలుగుదేశం, 5 ఏళ్లు వైసీపీ. వీళ్ళు 10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ కొత్తగా విభజన జరిగినప్పుడు తప్పనిసరైనటువంటి పరిస్థితుల్లో మేమంతా ఆలోచించి ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్కి ఏం అవసరం, ప్రత్యేకంగా రాయలసీమకు ఏం అవసరం అని చట్టంలో పొందుపరచడం జరిగింది. కానీ ఈ 10 ఏళ్లలో మనకి మాట్లాడారే కానీ వాగ్దానాలు చేశారే కానీ పార్లమెంట్లో వాగ్దానాలు కూడా చేశారు కానీ వారు అమలు చేయలేదు. అందుకే షర్మిలమ్మ గారు మేము అధికారంలోకి రాబోతున్నాం, ఫలానా మేము చేస్తామని హామీలు ఇవ్వబోతున్నారు. రెండవది, మరి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు మరి కాంగ్రెస్ వాదిగా, కాంగ్రెస్ నాయకుడిగా, కాంగ్రెస్ కార్యకర్తగా నుండి మరి మహానాయకుడు అయ్యాడు. ఆయన మేమంతా మాట్లాడుకునేటప్పుడు మరి ఇందిరమ్మ పాలనలో ఇందిరమ్మ ఉన్నప్పుడు నక్సలైట్లు ఎక్కువైతే వారి ప్రభావానికి దళితులు ట్రైబల్స్ వెళ్తున్నారని వారికి ప్రత్యేకంగా కొంత స్కీమ్ తీసుకొచ్చి వారికి డబ్బు ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? సామాజికంగా, ఆర్థికంగా, మరి విద్యాపరంగా, వైద్యపరంగా మిగతా వారితో పోలిస్తే వారికి మిగతా వారికి అంతరాలున్నాయి. ఈ అంతరాలు తగ్గాలి, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశించినటువంటి సమానత రావాలి అనే ఉద్దేశంతో స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్, ట్రైబల్ సబ్ ప్లాన్ అని 70వ దశాబ్దంలో వారు ప్రవేశపెట్టారు. కానీ అధికారులు నిర్లక్ష్యం చేసి ఆ పని సరిగా చేయట్లేదు అని చెప్పి ఎంతో డబ్బు నష్టపోతున్నారు. ఉదాహరణకు చంద్రబాబు గారి సమయంలో ఆ డబ్బు వేరే వాటికి ఉపయోగించేవారు. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ డబ్బు వేరే వాటికి ఉపయోగించుకున్నారు. ఇట్లా చేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ లో ఒక స్కీమ్ ఏర్పాటు చేసి అది చట్టం కావాలి అని సబ్ ప్లాన్ తీసుకొచ్చి రాజు గారు మేమంతా కూర్చొని దాన్ని డ్రాఫ్ట్ చేసి అన్ని స్టేట్స్ కి పంపించాం. కర్ణాటక వాళ్ళు చేశారు, ఆంధ్రాలో చేశారు. కానీ దుర్మార్గం ఏమిటంటే ఆ చట్టం ఉన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తిగా ఎస్సీల, బీసీల, ట్రైబల్స్ డబ్బన్నీ కూడా డైవర్ట్ చేసి వారి కాలనీలో రోడ్డు లేదు, మిగతా చోట్ల రోడ్డు ఉంటుంది కానీ ఆ ఎస్సీ కాలనీలో ఆ రోడ్డు ఉండదు. కాసేపటికి ఏమయ్యా ఎందుకు మీరు వేయలేదంటే ఆ విలేజ్ లో అది నిర్మాణం చేయలేదని. ఈ రకమైనటువంటి అసమానతలు ఉన్నాయి. ఈ ప్రభుత్వంలో మేము క్రైస్తవుల కొరకు మాకు బరియల్ గ్రౌండ్స్ లేవు అని చెప్పి ఎంతో మాట్లాడితే రాజశేఖర రెడ్డి గారు జీవో ఇచ్చి ప్రతి గ్రామంలో బరియల్ గ్రౌండ్స్ కావాలి, ఆ బరియల్ గ్రౌండ్స్ వేరే వాళ్ళు ఆక్రమించుకుంటున్నారు, ఆక్రమించుకోవడానికి కంచె వేయాలి, దళిత వాడకు బరియల్ గ్రౌండ్ కు అప్రోచ్ రోడ్డు వేయాలని మాకు స్కీములన్నీ పెట్టి అమలు చేశారు. ఆ స్కీములన్నీ పోయినాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటారు నాకు దళితులు, నా బీసీలు. ఏమిటయ్యా నువ్వు చేసింది, ఏమిటి నువ్వు చేసిందని కడపలో అడుగుతా ఉన్నా నేను. దయచేసి క్రైస్తవులు గమనించండి, దయచేసి దళితులు గమనించండి. కాంగ్రెస్ పార్టీలోనే మీకు ఆత్మ గౌరవం, కాంగ్రెస్ పార్టీలోనే మీకు ఆత్మ బలం, కాంగ్రెస్ పార్టీలోనే మీకు అభివృద్ధి పదం. అందుకని షర్మిలమ్మ గారు
రాజశేఖర రెడ్డి గారిని తలపించేటువంటి నాయకురాలు వచ్చారు. దయచేసి అందరం కలిసి వారి మాటలు విని వారికి సపోర్ట్ గా ఉంటామంటే అర్థం ఏంటి? వారు చెప్పింది మనం చెయ్యాలి, గ్రామాల్లో చెయ్యాలి. ఓట్లు పడేది గ్రామాల్లో, మండలాల్లో కాదు, జిల్లాలో కాదు. గ్రామానికి మీరందరూ వెళ్లి వారి